హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన విజయనగరం పీవీపీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మంచి కమర్షియల్ ప్లాటు సేల్కి వచ్చిందండి. విశాఖపట్నం నుంచి విజయనగరం వెళ్ళే నేషనల్ హైవే కానుకొని ఈ కమర్షియల్ ప్లాటు సేల్కి అవైలబుల్గా ఉంది. మంచి ప్రైస్లో అయితే ఈరోజు మన ఛానల్ ద్వారా సేల్కి తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్లో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతిరోజు సరికొత్త వీడియోస్తో మీ ముందుకి వస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి కంప్లీట్గా టోల్ గేట్ అండి. టోల్ గేట్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ కమర్షియల్ ప్లాటు సేల్కి అవైలబుల్గా ఉంది. ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి. ఎన్ని గజాలండి? 468 గజాలండి. కంప్లీట్గా కమర్షియల్ ప్లాటు. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. ఇవ్వండి, ఇదొక స్టోను. ఈ స్టోను ఈ కాంపౌండ్ వాల్ ఎండింగ్ అండి. 37.8 వస్తుందండి విత్. ఇలాగే వాల్ పొడవున 112 అండి. కంప్లీట్గా మీకు 112, 468 గజాలండి ల్యాండ్. మీకు రెడ్ సాయిల్ వేసి ఉంచారు. కమర్షియల్గా మంచిగా ఉపయోగపడుతుందండి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొద్ది క్రాస్ ఉంది. ఆ క్రాస్ అయితే అమౌంట్ తీసుకోరండి, కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏదైతే మీకు ఈ క్రాస్ కనిపిస్తుందో ఈ క్రాస్కి అయితే కంప్లీట్గా రిజిస్ట్రేషన్ చేస్తారు. సపరేట్గా అదైతే మీకు ఉపయోగపడుతుంది. ఏదైనా రూమ్స్ కట్టుకోవడానికి కానీ ఏదైనా ఉపయోగపడుతుంది. ఈ ప్లాట్కి అయితే మాత్రం 468 గజాలకే మీకు ప్రైజ్ అయితే తీసుకుంటారు. ఇదండి కంప్లీట్గాను ఈ స్టోను. మీకు ఈ కార్నర్లో ఏదైతే స్టోన్ కనిపిస్తుందో ఈ స్టోన్ కనిపిస్తుంది కదండి, ఇగండి ఇది ఈ స్టోను. ఈ కాంపౌండ్ వాలు. ఇదండి కంప్లీట్గా కమర్షియల్ ల్యాండ్. ఈ హైవే వచ్చేసరికి ఇది విజయనగరం వెళ్ళే రూట్ అండి. ఇది విశాఖపట్నం వెళ్ళే రూటు. విజయనగరం టు విశాఖపట్నం వెళ్ళే నేషనల్ హైవే అండి. NH-26 అండి ఇది నేషనల్ హైవే. టోల్ గేట్ దగ్గరలో వస్తుంది. టోల్ గేట్కి మీకు మ్యాక్సిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. కంప్లీట్గా ప్రతిరోజు రద్దీగా ఉండే ఏరియా అన్నమాట. ఫ్యూచర్లో మంచిగా కమర్షియల్గా కూడా ఉపయోగపడుతుందండి ఇది. టోల్ గేట్కి చాలా దగ్గర. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. మన ఛానల్ ద్వారా ఈరోజు అయితే ఇది సేల్కి తీసుకురావడం జరిగింది. డైరెక్ట్ ఓనరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మిస్ అవ్వకండి. కంప్లీట్గా కమర్షియల్ అండి. మీరు ఈ టోల్ గేట్ కూడా చూడొచ్చు. టోల్ గేట్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. టోల్ గేట్ చూడండి, చాలా దగ్గరండి. జొన్నార్ దగ్గర టోల్ గేట్ ఉంది కదండి, అదే టోల్ గేట్ ఇది. ఫ్రెండ్స్, టోల్ గేట్ చూశారు కదండి. కంప్లీట్గా మీకు ప్లాట్ నుంచి టోల్ గేట్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఫ్యూచర్లో మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఏరియా. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మిస్ అవ్వకండి. అలాగే రఘు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఈ ప్లాట్ వరకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి. ఈ ప్లాట్ నుంచి టోల్ గేట్ వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట. ఫ్రెండ్స్, ఈ హైవే చూశారు కదండి. విశాఖపట్నం నుంచి విజయనగరం, జగదల్పూర్, రాయపూర్ వెళ్ళే నేషనల్ హైవే అండి. NH-26 అంటారు. ఈ ఏరియా అంతా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఇదండి కంప్లీట్గా నేషనల్ హైవే. ఎప్పుడు కూడా రద్దీగా ఉండే ఏరియా అన్నమాట. అలాగే టోల్ గేట్ వరకు వీడియో కూడా తీశాను. కంప్లీట్గా నేను వెహికల్లో చెక్ చేసి తీశానండి.
1 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, చాలా బాగుంటుంది. ఎవరైనా కమర్షియల్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం ఇలాంటి ప్లాట్ అయితే మాత్రం మిస్ అవ్వకండి. కంప్లీట్గా 468.65 స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి. విత్ వచ్చేసరికి 37.8, లెంత్ వచ్చేసరికి 112 అండి. అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే క్రాస్ ఉందో ఈ క్రాస్కి అయితే పేమెంట్ చేయవసరం లేదు. ఓవరాల్గా 154 గజాలు వస్తుందండి బ్యాక్ సైడ్ అనమాట. ప్లాట్ బ్యాక్ సైడ్ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో వీడియో చూపించాను కదా, 154 గజాలు అనమాట. దానికైతే పేమెంట్ చేయవసరం లేదు. గజం రేట్ వచ్చేసరికి 24,000 చెప్తున్నారండి. సిట్టింగ్లో మంచిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ ఏరియాలో గజం రేటు 26 నుంచి 28,000 వరకు నడుస్తుందండి. అలాగే 30,000 కూడా కొన్ని ఏరియాల్లో నడుస్తుంది. చాలా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఏరియా అండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం మిస్ అవ్వకండి. ఇదండి కంప్లీట్గా జొన్నాడ్ టోల్ గేటు చూశారు కదా ఫ్రెండ్స్. గజం రేటు 24,000 అండి. సిట్టింగ్లో కొద్దిగా ప్రైస్ తగ్గే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ సేల్లో వచ్చింది, ప్రైవేట్ బిట్ అండి. ఎవరికైనా కమర్షియల్ ప్లాట్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం మిస్ అవ్వకండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.